కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన పురాతన శివాలయంలో ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ సామాజికవేత్త, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ జరిపోతుల బాలచందర్, జయశ్రీ కుటుంబ సభ్యులు వితరణ చేసిన ధ్వజస్తంభాన్ని వైభవంగా ప్రతిష్ఠించారు. రిటైర్డ్ టీచర్ చీకోటి రామరయ్య కుమారుడు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చీకోటి శ్రీనివాస్ దాదాపు 25,000 రూపాయల విలువ చేసే శివ పార్వతుల ఉత్సవ విగ్రహాలను అందజేశారు. బెడిగం రమేష్, శ్రీమూర్తి సమ్మయ్యలు అందజేసిన విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్దిలో భాగస్వామ్యులైన వారిని ఆలయ నిర్వాహకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. రాబోయే మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, చిగురుమామిడి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, తాజా మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్, చీకోటి రమరయ్య, సత్యవతి, మాజీ ఉప సర్పంచ్ జంగ శ్రీనివాసరెడ్డి, పత్తెం రాయమల్లు, తులాయిల కనకయ్య, బాకం పెద్ద అంజయ్య, బాకం చిన్న అంజయ్య, శ్రీమూర్తి సమ్మయ్య, పత్రి రాజు, రామోజు కృష్ణమాచారి, శ్రీరామోజు రాజ్ కుమార్, గంధె సంపత్, మాడిశెట్టి ఆంజనేయులు, కాపటి రాజయ్య, భద్రయ్య, పత్తెం శ్రీనివాస్, బాకం సంతోష్, బాకం ఆదర్శ్, కేంశంటి శంకరయ్య, కక్కెర్ల రాజయ్య గౌడ్, లక్ష్మి, కేంశంటి సమ్మయ్య, మేస్త్రి గంగు కుమార్, జరిపోతుల శ్రీనివాస్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. బులో శంకర, హర హర మహాదేవ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అందరికీ నమస్కారం. ఈరోజు సుందరగిరి గ్రామంలో శివాలయం నందు అతి పురాతనమైన శివాలయం ఇది. కాకతీయ రాజుల నాటి పురాతనమైన శివాలయం నందు గజస్తంభము ప్లస్ మొదలగు ఇక్కడ శిథిలమైనందువలన మేము గ్రామస్తులము మళ్ళీ కలిసి దాతల ద్వారా విఘ్నేశ్వరిని ప్రతిష్టాపన, నందీశ్వరుని ప్రతిష్టాపన మరియు గజస్తంభ ప్రతిష్టాపన ఈరోజు అనగా 23 ఆదివారం రోజున మన గ్రామ సర్పంచ్ గారి ఆలయ కమిటీ యొక్క వీళ్ళందరి సహకారంతో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇందుకు గాను నేను ఈ గ్రామస్తుని అయి ఉన్నందుకు నా యొక్క భక్తిపూర్వకంగా నేను ఈ గజస్తంభమును దాతగా మా కుటుంబ సభ్యులతో నేను దాతగా ఇవ్వడం జరిగింది. గ్రామంలోని అతి పురాతనమైనటువంటి శివాలయము, మరి పూర్వము రాజుల కాలంలో నిర్మించినటువంటి ఈ శివాలయము కొంత అభివృద్ధికి నోచుకొని సందర్భంలో మా గ్రామానికి చెందినటువంటి శ్రీ జరిపోతుల జయశ్రీ బాలచందర్ దంపతులు ముందుకు వచ్చి మరి కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాటుగా ఈరోజు ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి శ్రీమూర్తి సమ్మయ్య, లక్ష్మీ దంపతులు నందిని, అదేవిధంగా బెడగం రమేష్ దంపతులు వినాయకుడిని, చీకోటి శ్రీనివాసు దంపతులు ఉత్సవ విగ్రహాలను, ఈ విధంగా మరి శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టది అంటారు పెద్దలు. మరి అన్నట్టుగానే మరి శివుని ఆజ్ఞనే ఏమో కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత దీనికి ఒక రూపం రావడం, మరి ఈ రూపంలో మరి మా గ్రామానికి చెందినటువంటి చీకోటి రమణయ్య గారు కానీ, కక్కెర్ల నారాయణ గారు కానీ, కక్కెర్ల వెంకటమల్ గారు కానీ, యాంసాని గారు కానీ, అదే మాడిశెట్టి ఆంజనేయులు గారు కానీ, ఇంకా చాలామంది భక్తులు, దాతలు, మరి ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి మరి ఈ ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వాళ్ళందరి కుటుంబాల పైన మా శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ నమః.
ఈ యొక్క సుందరి గ్రామంలో అతి పురాతనమైనటువంటి శివాలయము. ఆ శివాలయంలో దాతలు ముందుకు వచ్చి ఆ యొక్క ధ్వజస్తంభము మరియు నంది గణపతి విగ్రహావిష్కరణకు పూనుకున్నారు. వారందరి ద్వారా చాలా చక్కగా మేము ధనుగూరి మఠము, విజయకుమార్ స్వామి మరియు నా తోటి ఆ యొక్క ఋత్వికులందరము, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దాతలు, ఆ యొక్క లింగబల్య కుల సంఘము సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఇంకా చాలా అందరూ కుల పెద్దలందరూ కూడా విచ్చేసి వారి సహాయ సహకారాలతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులు నిర్వర్తించడం జరిగినది. ఈరోజు చివరి రోజు ఆదివారము 23 ఫిబ్రవరి 25 ఆదివారం రోజున ఉదయము 9:30 గంటలకు ఆ యొక్క యంత్ర స్థాపన చేయడం జరిగినది. చాలా చక్కని కార్యక్రమం ఈ యొక్క గ్రామంలో జరిగినది. తరతరాలుగా గుర్తుండిపోయేటువంటి ఆ యొక్క కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క భక్తులకు ఇలాంటివి ఇంకా ఆ యొక్క శివుడు సంకల్పించాలని, దీని ద్వారా ఈ యొక్క గ్రామము ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క శివుణ్ణి వేడుకుంటున్నాము. తప్పకుండా అందరికీ ఆ యొక్క శివానుగ్రహం లభిస్తుంది. ఇది శివేచ్ఛ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని బ్రువంతో బ్రువంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.